విద్యుత్ సంస్థల్లో గత 10 సంవత్సరాలుగా విద్యుత్ కార్మికులు పని భారంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ గత ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని మనసున్న మారాజు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ శాఖలో 13,000 పోస్టులు భర్తీ చేస్తున్నందుకు విద్యుత్ కార్మిక సంఘం నాయకులు కరెంటురావు కృతజ్ఞతలు తెలిపారు. ఆ సంఘం ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నో ప్రభుత్వాలు పాలించినప్పటికీ విద్యుత్ శాఖలోని కార్మికుల సమస్యలు ఎవరూ పట్టించుకోలేదన్నారు. 2012-13 సంవత్సరం నుంచి విద్యుత్ సంస్థలో 13,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటన్నిటినీ భర్తీ చేయాలని సంఘం ఆధ్వర్యంలో విన్నవించుకున్నప్పటికీ ఫలితం లేదన్నారు. విద్యుత్ సంస్థలో రోజు రోజుకు సర్వీసులు పెరిగిపోతున్నాయని, నామ్స్ ప్రకారం కొత్త పోస్టులు భర్తీ చేయాలని ఎన్నో సందర్భాలలో వారి యూనియన్ మొరపెట్టుకున్నా పట్టించుకోలేదన్నారు. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ ఉద్యోగుల పని భారాన్ని దృష్టిలో ఉంచుకొని ఉద్యమ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం విద్యుత్ శాఖలో 13,757 పోస్టుల భర్తీకి పచ్చ జెండా ఊపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే టీఆర్వీకేఎస్ అధ్యక్షులు ప్రకాష్ గారు, ఇక్కడ ప్రెసిడెంట్ లోకల్ కరెంట్రావు గారి అందరి సంయుక్త ఆధ్వర్యంలో 2012 నుంచి ఆవిష్కృతంగా ఉన్నటువంటి అడిషనల్ పోస్టులను శాంక్షన్ చేయనటువంటి పోస్టులను శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఈ అన్ని అసోసియేషన్ల కృషి ప్లస్ ఈ విద్యుత్ సంస్థ మీద, ఈ ఎంప్లాయీస్ మీద ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారమైన నమ్మకం, ప్లస్ ఇంకొక సంవత్సరంలో 24 గంటల సప్లై ఇవ్వడానికి మన వ్యవస్థను స్ట్రెంథెన్ చేయడం కోసం ఈ శాంక్షన్ చేయడం జరిగింది. వారికి మన నల్గొండ బ్రాంచ్ తరఫున మేము సర్వదా రుణపడి ఉంటామని, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు మన విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారికి, ట్రాన్స్కోచ్ సిఎండి ప్రభాకర్ రావు గారికి, మా డిస్కమ్ సిఎండి రఘుమారెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మేము ఇంక ముందు కూడా మంచి ఇంతకుముందు ఎట్లయితే ఈ సప్లై కట్టింగ్ లేకుండా ఎట్లయితే చూసామో భవిష్యత్తులో కూడా మంచి సప్లై ఇవ్వడానికి సర్వదా కృషి చేస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పడతామని కృషి చేస్తున్నాం. మా నల్గొండ బ్రాంచ్ తరఫున మేము సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. 13,357 పోస్టులను శాంక్షన్ ఇచ్చినందుకు మన ప్రియతమ నేత కేసీఆర్ గారికి మా విద్యుత్ ఉద్యోగులందరి తరపున కూడా ఎన్నో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే కాకుండా అన్ని వర్గాల వాళ్ళను కూడా సాటిస్ఫై చేయడం కోసం, ముఖ్యంగా రైతుల కోసం కూడా 24 అవర్స్ సప్లై, ఏజీఎల్ సప్లై కూడా ఇవ్వడానికి ముందుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి అంటే మన అన్న కేసీఆర్ గారే. కేసీఆర్ గారు విద్యుత్ ఉద్యోగులను, విద్యుత్ సంస్థ యొక్క గొప్పతనాన్ని బాగా గుర్తించి మొన్న అసెంబ్లీలో కూడా విద్యుత్ ఉద్యోగులను అప్రిషియేట్ చేశారు. ఈ విధంగా ఈ సందర్భంగా కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాగే ముందు కూడా కేసీఆర్ గారి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా విద్యుత్ ఉద్యోగులందరము ఒకటిగా ఐక్యంగా విద్యుత్ సంస్థ అభివృద్ధిలో మేము మా పాత్ర ముఖ్యంగా పోషిస్తామనేసి ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. జై హింద్, జై కేసీఆర్, జై తెలంగాణ. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, పరిపాలించాయి, పోయాయి. తిన్నామా, పడుకున్నామా, లేచామా అన్న స్పందన నడిచాయి. కానీ ఇంత పెద్ద సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్న ఘనత మాత్రం మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన కేసీఆర్ గారికి చెల్లిందని నేను సభాముఖంగా ఎంతో గర్వంగా తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి ఆ రాష్ట్రం ఏర్పాటు చేయడంలో మా విద్యుత్ సంస్థ మాత్రం చాలా కృషి చేసింది. సకల జన సమ్మె అని కొట్లాడడంలో చాలా ముఖ్యమైన భూమిక పోషించింది. కాబట్టి అప్పటి నుంచి అయినా కూడా కేసీఆర్ గారికి మా విద్యుత్ సంస్థ మీద మాత్రం చాలా మంచి ఇంప్రెషన్ ఉంది. ఆయన బంగారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, తను అనుకున్న రాష్ట్రం సాధించాలి అనుకుంటే మాత్రం విద్యుత్ సంస్థ యొక్క ప్రాముఖ్యత ఎంతో ముఖ్యమని భావించారు. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద నజరానా మనకు అందించారు. నిజంగా ఈరోజు చేస్తున్న ఈ పాలాభిషేకం అనేది, క్షీరాభిషేకం అనేది కేసీఆర్ గారికి చాలా తక్కువ అనుకుంటా. ఆయనకు మేము ఎల్లవేళలా మేము రుణపడి ఉంటాము. ఒక్క విద్యుత్ సంస్థనే కాదు, సమాజంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆయన సేవల్ని గుర్తించాలి. ఎందుకంటే ఇన్ని వేల ఉద్యోగాలను ప్రకటించడం అనేది ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. కాబట్టి మా విద్యుత్ సంస్థ తరఫు నుంచి ప్రతి ఒక్కరూ పేరున మన కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఆయన తలపెట్టిన కార్యక్రమం ముందుకు పోవాలని, బంగారు తెలంగాణ సాధించడంలో మేమందరం తన వంతు కృషి చేశామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. దాంట్లో మా టీఆర్వీకేఎస్ పాత్ర చాలా గొప్పది అని కూడా ఈ సభాముఖంగా చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. కాబట్టి జై తెలంగాణ, జై కేసీఆర్, జై టీఆర్వీకేఎస్.
మన గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు విద్యుత్ సంస్థలో 13,375 అదనపు పోస్టులు మంజూరు చేసిన సందర్భంగా నల్లగొండ యూనిట్ విద్యుత్ సంస్థలో అన్ని తెలంగాణ అసోసియేషన్స్, తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆంధ్ర ఉద్యోగులను 1,200 మంది రిలీవ్ చేసినా కూడా ఏమాత్రం పనితనంలో తగ్గింపు లేకుండా మునుపెన్నడూ లేని విధంగా 3 సంవత్సరాలు అద్భుతమైనటువంటి ప్రగతి పదంలో నడిపించడం జరిగింది కేసీఆర్ గారి ఆధ్వర్యంలో. ఈ సందర్భంగా 24 గంటల విద్యుత్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దానికోసం అదనపు సిబ్బంది గురించి ఇంకా సంస్థను బలోపేతం చేసి వినియోగదారులకు మంచి సేవలు అందించాలని మహోన్ సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు, మన ప్రభాకర్ రావు గారి ఆధ్వర్యంలో మాకు అందించడంతో మేము ఇక్కడ సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మేమందరం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై కేసీఆర్, జై తెలంగాణ. ఈ కార్యక్రమంలో జి రాములు, గిరి, ఎల్వి రావు, రవి తదితరులు పాల్గొన్నారు.